వెల్కమ్ టు పిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాయి కృష్ణ కేసుకు కులంగా చంద్రబాబు కేసును రాజకీయ కులకోణంలో చూడొద్దని వ్యాఖ్య. పవన్ కుటుంబంపై పోస్టులను ఖండించిన వ్యక్తిగత దూషణలు సమాజానికి హానికరమని వ్యాఖ్య. చట్ట ప్రకారం సూచన. కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. ఎన్నికల హామీలు అమలు కాలేదని ఆరోపణ. రైతులు నిరుద్యోగులు నిరాశలో ఉన్నారని వ్యాఖ్య. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని పిలుపు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యమన్న పవన్ కళ్యాణ్. పంచాయతీలకు 4,200 కోట్ల నిధులు విడుదల. గ్రామీణ పాలనలో పారదర్శకత పెంచుతున్నామని వ్యాఖ్య. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నామని వెల్లడి. సాయి కృష్ణ కేసుపై స్వతంత్ర విచారణ జరపాలని జగన్ డిమాండ్. తల్లి ఫిర్యాదులపై చర్యలు తీసుకోలేదని ఆరోపణ. అధికారులను ప్రభుత్వం కాపాడుతోందని విమర్శ. హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని విజ్ఞప్తి. అయోధ్య విరాళాలపై పారదర్శకత కోరిన కేజ్రీవాల్. రామాలయ విరాళాల నిర్వహణపై ప్రశ్నలు. ప్రతి రూపాయి లెక్క ప్రజలకు తెలియాలని డిమాండ్. స్వతంత్ర విచారణకు జరపాలని డిమాండ్. భక్తుల విశ్వాసాన్ని కాపాడాలని సూచన. సాయి కృష్ణ మిస్సింగ్ మరణం కేసును రాజకీయంగా కులపరంగా మలిచే ప్రయత్నాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ కేసుకు కులముద్ర వేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కుమార్తెపై అసభ్యకర పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడం హేయమైన చర్య అని మండిపడ్డారు. రాజకీయ విభేదాల పేరుతో కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యం మంచిది కాదన్నారు. బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాల్సిన సమయంలో వ్యక్తిగత దూషణలు, అసభ్య ప్రచారాలు సమాజానికి హానికరమని చెప్పారు. ఈ ఘటనలపై సంబంధించిన అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా తప్పుడు ప్రచారాలు నమ్మకుండా వాస్తవాలను గుర్తించాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేసి పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్టేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. కానీ మీరు చూస్తే ఆ ఇష్యూని కులముద్ర పెట్టాడు. ఇద్దరు కూడా కాపులే. ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి అనవసరంగా నోరు బారేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూతుర్లు ఏం తప్పు చేశారని అడుగుతున్నాం. కూతుర్ల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే వీళ్ళు మనుషులని నేను అడుగుతున్నా. తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో 26.13 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగునీరు జరిగేదని, 2023-24 నాటికి అది 59.89 లక్షల హెక్టార్లకు పెరిగిందని చెప్పారు. అంటే దాదాపు 1 కోటి ఎకరాల మాగాని పెరిగిందని వివరించారు. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రారంభ రోజుల్లో 24.29 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి నమోదైతే ఆయన పదవి వీడే సమయానికి అది రెట్టింపు స్థాయికి చేరిందని అన్నారు. ఈ వివరాలన్నీ ప్రభుత్వ అధికారిక మార్క్ఫెడ్ వెబ్సైట్లోనే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవాలను పక్కన పెట్టి ఆరోపణలు చేయడం మానుకుని తెలంగాణలోనే ఉండి పరిపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే రేవంత్ రెడ్డి రాజకీయాలపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 2.5 సంవత్సరాల్లో ఒకసారి ఎయిడ్స్ రోగి అంటాడు తెలంగాణని, ఇంకోసారి క్యాన్సర్ పేషెంట్ అంటాడు. ఇక దివాలా తీసిందని మాట్లాడిన దివాలా కోరు మాటలకైతే లెక్కనే లేదు. అది చూసిన తర్వాతనే బాధ అనిపించింది. వాస్తవం ఏంటంటే ఇంతటి భావదారిద్ర్యం, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిలో కూడా ఎన్నడూ చూసి ఉండం. అయ్యా మీరు మీ అదృష్టం బాగుంది, జాక్పాట్ కొట్టారు, ప్రజలు మార్పు అని మీరు చెప్పిన డైలాగులు విశ్వసించారు, మీకు అవకాశం ఇచ్చారు. 50% మీ పరిపాలన 30 నెలలు అయిపోయింది. 50% మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. ఇప్పటికైనా 4 మంచి మాటలు మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారో, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో, లేదైనా ఒక జిల్లాకి పోతే ఆ జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి, మీ వల్ల జరిగిన మంచి పనులు అవి చెప్తారేమో అని చూస్తాం. కానీ ఇంత ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్ట్నెస్, ఇంత భావదారిద్ర్యం, రాజకీయ భావదారిద్ర్యం, ఇంత
విచిత్రమైన పరిస్థితి. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఎంతోమందిని చూసాం, ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, కానీ ఎవరిలో ఇంతటి భావదారిద్ర్యం ఏమైతే చూడలేదు. కూర్చున్న అదంటే చూడండి, తింటున్న పళ్ళెంలోనే మనుబోసుకున్నట్టు, తింటున్న అన్నంలోనే ఉంచినట్టు, నువ్వు నడుపుతున్న రాష్ట్రాన్ని తిట్టడం ఏం దరిద్రం? అది నాకు అర్థం కాదు. నీవే కదా ప్రభుత్వానికి అధినేత, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నువ్వు. సరే, ఇంకా ఎన్ని రోజులు ఆ విషయం చెప్పే పని మాకైతే అర్థం కావట్లేదు. నేను ఆయన మాట్లాడిన మాటలు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, ఆయనే చెప్తాడు ఢిల్లీకి పోతే అక్కడ గౌరవం లేదు, ఇజ్జత్ లేదు అని. మరి 72 సార్లు ఎందుకు పోతున్నావు? ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు సాధించిన రికార్డు నువ్వే సృష్టించినావు. 30 నెలల్లో 72 సార్లు, అంటే సగటున నెలకు కనీసం 2.5 సార్లు ఢిల్లీకి పోతా ఉన్నావు. ఎవరు రమ్మంటున్నారు నేను? మరాడ ఎందుకు పోతున్నావు? ఢిల్లీలో ఇజ్జత్ లేకపోతే ఎందుకు పోతున్నావు అని అడుగుతా ఉన్నా. వాస్తవానికి నిన్న తిరుపతి పరిధిలోని మల్లయ్యకొండలో ప్రతిపాదిత ఐరన్ ఓర్ మైనింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే 2022లో కేంద్ర ప్రభుత్వం మైనింగ్ కు అనుమతులు ఇచ్చినా స్థానిక భక్తుల మనోభావాలు, సెంటిమెంట్ ను గౌరవిస్తూ అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మైనింగ్ ను ముందుకు తీసుకెళ్లలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి మైనింగ్ కార్యకలాపాలకు ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. ఆధ్యాత్మిక విశ్వాసాలకు భంగం కలగకుండా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. అభివృద్ధి పేరుతో ప్రజల విశ్వాసాలను దెబ్బతీయడం సరైన విధానం కాదన్నారు. మల్లయ్యకొండ ప్రాంత ప్రజలు భక్తుల అభిప్రాయాలను తెలుసుకొని మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని కూడా కోరారు. మరి ఎన్నికల ముందు మన జిల్లాలో, ముఖ్యంగా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ద్వారకనాథ్ రెడ్డి శాసనసభ్యుడిగా తంబలపల్లిలో కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను వాళ్ళంతా కూడా మైనింగ్ చేస్తారు బయట రాష్ట్రాల్లో. వాళ్ళు కనుక వస్తే తప్పకుండా ఈ ముక్కంటి కొండలు 3 కొండలు ఉన్నాయి, ఎర్రకొండ, ఇనుక్కొండ, అదేవిధంగా సాధుకొండ, మల్లయ్యకొండ. ఈ 3 కొండలను కూడా వాళ్ళు మైనింగ్ చేసి దోచేసుకుంటారు అని చెప్పి ప్రచారం చేశారు. మేమెప్పుడు కూడా దైవ కార్యాలకు ముందుండి అన్ని రకాల సహకరించే కుటుంబం మాది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే చాలా దేవాలయాలు ఈ జిల్లాలో జీర్ణోద్ధరణ సంతరించుకున్నాయి. అదేవిధంగా అక్కడ కూడా ఎన్నికల ముందు ప్రచారం చేశారు కాబట్టి మనం ఆ రోజు చెప్పాము మేము మైనింగ్ చేయమని, కానీ నమ్మే పరిస్థితి లేకుండా ప్రచారం చేశారు. మరి మొత్తం మైనింగ్ యాక్టివిటీ అక్కడ ప్రారంభం కావడానికి ఆద్యుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకు దేవుడు అంటే ఎంత భక్తో మీ అందరికీ తెలుసు. బూట్లు వేసుకొని హారతిస్తాడు, బూట్లు వేసుకొని టెంకాయ కొడతాడు. మరి ఆ విధమైన వ్యక్తి ఈరోజు ఇక్కడ మైనింగ్ యాక్టివిటీని అంతా కూడా చేపట్టి దోచేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. 2022లో ఎర్రగొండ మైనింగ్కి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి ఒక సంస్థకు. వస్తే మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, అక్కడ పవిత్రమైన దేవాలయం ఉంది, శ్రీశైలము, శ్రీకాళహస్తి తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి సంతరించుకున్న దేవాలయం అక్కడ మల్లయ్యకొండ మీద వెలిసి ఉంది. మరి అక్కడ మైనింగ్ చేయకూడదు అని చెప్తే దాన్ని తక్షణమే పక్కన పెట్టే, అది మనం తాకనే తాకూడదు, మనకి ఏం అవసరం వచ్చింది అని చెప్పి నిలిపేయడం జరిగింది. దాన్ని ఏదో మేమే మొదలు పెట్టాము అని చెప్తారు. వాడకు చెందిన సాయి కృష్ణ మృతిపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మే 6న టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయి కృష్ణను అదుపులోకి తీసుకుని అనంతరం కృష్ణలంక పోలీసులకు అప్పగించారని రిమాండ్ రిపోర్టులోనే స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సాయి కృష్ణ తల్లి మే 28న పోలీస్ కమిషనర్ కు అనంతరం డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో చట్ట వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, తప్పు చేసిన అధికారులను ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు. సిఐని సిపి కాపాడుతున్నారని, సిపిని డీజీపీ కాపాడుతున్నారని, చివరకు వారందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రక్షిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి
ఈ మనిషిని అప్పగించిన తర్వాత, అంటే సాయికృష్ణని అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి టాస్క్ ఫోర్సు పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి ఇది జరిగింది ఎప్పుడు? మే 6వ తారీఖున. మరి ఇది జరిగింది మే 6వ తారీఖున. ఇది జరిగితే సాయికృష్ణ తల్లి మే 28న సాయికృష్ణ తల్లి మే 28న రాత్రి 7:26 ఇదే విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ, ఇదిగోండి కాపీ కూడా, అర్జీ కాపీ, టైమింగ్ కూడా రాసింది చూడండి దాంట్లో. సాయికృష్ణ తల్లి ఇదే సిపికి మే 28న రాత్రి 7:26 విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్న టాస్క్ ఫోర్సు ఈ పిల్లాడిని తీసుకొస్తారు. మే 6వ తారీఖున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటారు. టాస్క్ ఫోర్స్ అన్నది సిపి అధీనంలో పనిచేస్తుంది. అదే సిపికే సాయికృష్ణ తల్లి మళ్ళీ మే 28వ తారీఖున, మే 6వ తారీఖున జరిగితే మే 28వ తారీఖున సాయికృష్ణ తల్లి అదే సిపికే అర్జీ పెట్టుకుంటే, ఇవన్నీ కూడా డౌట్స్ రేస్ చేస్తూ అర్జీ పెట్టుకుంటే కూడా సిపి పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత సాయికృష్ణ బంధువులు, దీని తర్వాత మళ్ళీ సాయికృష్ణ బంధువులు డీజీపీ గారికి కూడా చెప్పినారు. డీజీపీ గారిని కూడా అప్రోచ్ అయ్యి డీజీపీకి కూడా చెప్పారు. చెప్పినా ఆయన పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సిఐని సిపి కాపాడుతాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్తో పనిచేయిస్తాడు తనే కాబట్టి సిఐని సిపి కాపాడుతాడు, సిపిని డీజీపీ కాపాడుతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతాడు. ఇవన్నీ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సాక్ష్యాలు. కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ, దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థకు అద్దం పడతా ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామ్ లల్లాకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి, నగదు కానుకల నిర్వహణపై పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. విరాళాల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విచారించాలని కోరారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో ప్రతి రూపాయి లెక్క ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయాలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని సూచించారు. ఈ అంశంపై స్వతంత్ర విచారణ నిర్వహించి వాస్తవాలను దేశ ప్రజల ముందుంచాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. मंत्री श्री अमित शाह जी राम मंदिर में एक बार भी श्री राम के चरणों में अपना मत्था टेकने के लिए नहीं गए। इन 2.5 साल में अमित शाह जी एक बार भी राम मंदिर नहीं गए।
कुछ दिन पहले कुछ लोगों ने आके मुझे ये बताया था, मुझे यकीन नहीं हुआ। सबसे ज्यादा भगवान राम के नाम का दुरुपयोग करने वाले लोग जब से राम मंदिर बना, राम मंदिर में रामचंद्र जी के दर्शन करने नहीं गए। मैंने कहा ऐसे कैसे हो सकता है। फिर मैंने नेट पे चेक किया, चैट जीपीटी, परप्लेक्सिटी, ये वो सब जगह चेक किया। सब जगह से आया कि देयर इज नो रिकॉर्ड ऑफ हिज विजिट टू राम मंदिर। फिर मैंने पत्रकारों, यूपी के कई पत्रकारों को फोन किया, उन्होंने अपने अपने रिकॉर्ड चेक करके बताए। उन्होंने कहा हाँ ये बात सही है कि वो राम मंदिर नहीं गए हैं। फिर मैंने अमित शाह जी की टाइमलाइन पे जाके देखा कि अगर वो गए होते तो कहीं तस्वीर होती, कहीं कुछ ना कुछ होता। वो राम मंदिर नहीं गए। इन 891 दिनों में उन्होंने 42 से ज्यादा बार अपने भाषणों और इंटरव्यू में राम मंदिर का जिक्र किया है। హన్మకొండలో పేదల గుడిసెల కూల్చివేత ఘటనపై లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి. పేద ప్రజలకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించకుండా గుడిసెలను కూల్చివేయడం అమానుషమని నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ చర్యల వల్ల నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నివాస హక్కును పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. గుడిసెలు కోల్పోయిన కుటుంబాలకు వెంటనే పునరావాసం కల్పించాలని, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం బలవంతపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేదల పక్షాన నిర్ణయాలు తీసుకోవాలని హెచ్చరించారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని లెఫ్ట్ పార్టీలు స్పష్టం చేశాయి. కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో నిరాశకు గురయ్యాయని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయ విమర్శలకే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పిలుపునిచ్చారు. మాట్లాడిండో మీరు చూసిందో లేదో, ఏమైనా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా. అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళా గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తని అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనేదాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మనసున పట్టింది. బీఆర్ఎస్ సచ్చిన పామన్నావు కదా, బీఆర్ఎస్ శ్మశాన వాటికకు పోయిందన్నావు కదా, బీఆర్ఎస్ ఫామ్ హౌస్ కు పోయిందన్న నువ్వు ఇవాళ బీఆర్ఎస్ గెలిచినా ఏం కాదు, అధికారం శాశ్వతం కాదు అని మాట్లాడుతున్న వెంటనే నీది జారింది, నువ్వు జారుడు బండ మీద జారుతున్నావు అనే మాట మనకెంత అర్థమైందో లేదో గాని రేవంత్ రెడ్డికి మాత్రం పక్కా అర్థమైంది. అందుకే గా మాటలు ఆయన నోట్లకెళ్ళి వస్తున్నాయి. ప్రాధేయపడుతున్నాడు, నేను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. కంచేసట రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నట. ఎందుకు నాయనా? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగునా వంచినందుక, రైతు డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రైతుల కోసం? కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కేసీఆర్ గారు క్రమం నెల్లూరు బారా షహీద్ దర్గాలో 5 రోజుల పాటు జరిగిన ప్రసిద్ధ రొట్టెల పండుగ ఘనంగా ముగిసింది. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చివరి రోజు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బారా షహీద్ దర్గా మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాలను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ పండుగలో సంప్రదాయంగా నిర్వహించే కోరికల రొట్టెల మార్పిడి కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగను విజయవంతంగా నిర్వహించాల్సిన అధికారులను దర్గా కమిటీ సత్కరించింది. ప్రతి ఏడాది జరిగే ఈ వేడుక రాష్ట్రంలో మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో దర్గా ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతపురం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. యూనివర్సిటీ తొలి బ్యాచ్ విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు ఎప్పటికీ ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితంలో ఈ స్నాతకోత్సవం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. నాణ్యమైన విద్యుత్తో పాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వివరించారు. ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Of Andhra Pradesh, every convocation is special, but the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead, but only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. And my heartiest congratulations to every graduate and every gold medalist. I can now claim I'm a friend of the gold medalists. The Central University of Andhra Pradesh is more than a campus. It is a promise that every young mind, irrespective of background, deserves an opportunity to dream, learn, and succeed. Today, that promise is standing before us through every graduating student sitting here. My dear students, today we are blessed to have among us Honorable President Srimati Draupadi Murmu ji. Her life is a lesson that no classroom can teach us. She was born in a small village and was the first woman. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కు చెందిన డిప్యూటీ కమిషనర్లు ఆద్విత,
ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసుపై మీడియాలో వచ్చిన ఆరోపణలను ఖండించారు. కొందరు సీనియర్ పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని ప్రచురించిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, వాటి వల్ల పోలీస్ శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు బ్యాంకు లావాదేవీలు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చట్ట ప్రకారం విచారణ జరుగుతోందన్నారు. దర్యాప్తు తుది దశకు చేరుకుందని, అవసరమైన అన్ని ఆధారాలు సేకరించిన అనంతరం త్వరలోనే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు మా మొరల్ని దెబ్బతీయడానికి కావచ్చు, ఇది వి ఫెల్ట్ బ్యాడ్. ఊహా చిత్రాలు, ఊహాగానాల వల్ల ఇట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఈ విధంగా అసత్య ప్రచారాలు గాని, అభూత కల్పనలు గాని, వ్యక్తిగత హననాలు గాని చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది మా ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయదు. సిపి గారి ఆత్మస్థైర్యాన్ని అంతకన్నా దెబ్బతీయదు. వీ విల్ వర్క్ ఈవెన్ మోర్, వీ విల్ స్ట్రైవ్. అండ్ ఇంకొకటి, ప్రతిదానికి చట్టం అనేది చాలా సుప్రీము. చట్టానికి లోబడే అందరూ పనిచేయాలి. ఏదున్నా సరే, నెగటివ్ ఏదున్నా, మీరేమన్నా ఆరోపణలు ఉన్నా, ఏదన్నా చట్టపరంగా చూసుకోవాలి. కానీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంటే దాని మీద మళ్ళీ చట్టపరమైన చర్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు. తన ఓఎస్డీ వెంకటకృష్ణ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో గ్రామ పంచాయతీలకు 4,200 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం పంచాయతీల నిధులను ఇతర అవసరాలకు మళ్లించిందని ఆరోపించారు. ప్రస్తుతం పారదర్శకత విధానాలతో గ్రామీణ పాలనను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. 10,000 మందికి పైగా ఉద్యోగులను పారదర్శకంగా పదోన్నతులు కల్పించామని వివరించారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు బలోపేతం అయితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. గ్రామీణ పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రమోషన్లకి నోచుకొని 77 మంది అధికారులకి జెడ్పీసీఓలుగా ఆయన ప్రమోషన్స్ పొందారు. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో 10,000కి పైగా ప్రమోషన్లు పూర్తి ట్రాన్స్పరెన్సీతో కల్పించగలిగారు. అంటే గతంలో నేను వినేవాడిని, ఒక రేట్ కార్డు ఉండేది, ప్రమోషన్ కావాలన్నా లేదంటే బదిలీలు కావాలన్నా. ఈ రోజు దాదాపు 1000 కోట్లు ట్యాక్స్ కలెక్ట్ చేయగలిగామంటే, ఆ రోజు మేము ఇచ్చిన ప్రమోషన్స్ కానీ, ఆ 77 మంది అధికారులకి జెడ్పీసీఓలు ప్రమోషన్ కానీ, ఇవన్నీ మోటివేషన్ ఇచ్చిన పనిచేయడం. 2 ఏళ్లలో 4,200 కోట్లు నేరుగా పంచాయతీ ఖాతాలో విడుదల జమ చేశాం. చాలా బలమైన స్థానం కల్పించారు. 2 లక్షల మంది పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ కనుక నిజంగా వెంకటేశ్వరాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ రాష్ట్రానికి అసలు ఎలాంటి డోకా ఉంటుంది, ఎలాంటి లోటు ఉంటుంది, అంత బలంగా ముందుకు వెళ్ళగలిగింది. మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి హాజరై వైద్యులను సన్మానించారు. వైద్యులను దేవుడితో సమానంగా గౌరవించే సమాజంలో జీవిస్తున్నామని, వారి సేవలు ఎన్నటికీ మరవలేనివని కొనియాడారు. ఎన్నో ఒత్తిళ్ల మధ్య కూడా రోగులకు చిరునవ్వుతో వైద్యం అందించడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. వైద్యులపై సహనం ప్రదర్శించడం సమాజానికి మంచిది కాదని సూచించారు. హెచ్పీవీ వ్యాక్సిన్ విషయంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా వెనుకబడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించాలని వైద్యులను కోరారు. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అని చెప్పి మీ పైనుంచి అప్పుడే ఆర్డర్లు కూడా వచ్చినాయి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను హెచ్పివి వ్యాక్సినేషన్ సంబంధించి డేటా తెప్పించుకొని చూడడం జరిగింది. ఈ డేటా ప్రకారంగా మన మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లా చాలా తెలంగాణలో వెనుకబడి ఉంది. ఒక భూపాలపల్లి అనే జిల్లా అందరికంటే ముందంజలు, అంటే టాప్ 5 వ్యాక్సినేషన్స్ లో వాళ్ళు ముందున్నారు. మనం ఎందుకో వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు మేడం గారు చెప్తుండ్రు సుమారు 300గా వ్యాక్సినేషన్ వేసినాము అని చెప్తున్నారు. మీరు కొంచెం మాకు సహకరిస్తే, మీ ఎస్పీఎం అంటే మీ అదేమంటారు కమ్యూనిటీ మెడిసిన్ లో ఉన్న స్టూడెంట్స్ ని మీరు ఇచ్చి, మేము కూడా మా దగ్గర ఉన్న కమ్యూనిటీ మెడిసిన్ లో ఉన్న స్టూడెంట్స్ ని కూడా మేము కూడా పంపిస్తాం. మనం ప్రతి ఒక్క స్కూల్ కి. జగ్గయ్యపేట ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 2 నూతన డయాలసిస్ యంత్రాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. కోహన్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ 16 లక్షల వ్యయంతో ఈ యంత్రాలను అందించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధులతో బాధపడే రోగులను స్థానికంగానే డయాలసిస్ సేవలు లభించడం వల్ల సమయం, ఖర్చు 2 తగ్గుతాయని చెప్పారు. ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ యూనిట్ కు సంస్థ అందించిన సహకారం అభినందనీయమన్నారు.
ప్రజా ఆరోగ్య పరిరక్షణలో మరిన్ని సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైద్యుల సేవలను కొనియాడుతూ డాక్టర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది కూడా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎక్కడ లేదు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. గతం నేను 2014-15 ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక కరీముల్లా అని చెప్పి పేషెంట్ని ఈ రావు స్కూల్ మేనేజ్మెంట్ తండ్రి వెళ్ళినప్పుడు ప్రతి 2 రోజులు ఒకసారి విజయవాడ పోవాలి, కారు తీసుకొని కొడుకున్న ఎవరినో టూర్ తీసుకుని పోవాలని చెప్పి చాలా మంది పేషెంట్ చెప్పినప్పుడు ఆ రోజు మేనేజ్మెంట్ ఏదైతే ఆర్ఏకం అని ఉండేది అప్పుడు మేనేజ్మెంట్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి జస్ట్ 25 lakhs స్టార్ట్ చేస్తామని చెప్పానంటే చివరి ₹1 కోటి పైనది. అదేవిధంగా పోయాల్సి కూడా ఏమాత్రం మరి పోయాల్సి అప్పటికి ఇప్పటికి కూడా అది మెయింటైన్ చేస్తూ మరి నిజంగా మరి చాలా మంది పేషెంట్ విజయవాడ పోవాలంటే పక్కన ఎవరో ఒకడు కొడుకు, కూతురు, అల్లుడు ఎవరు సపోర్ట్ ఉండాలి. అది బస్సు 2 గంటలు ప్రయాణం చేసి వాడు 2 గంటలు రావాలి. వచ్చే సంబంధం చాలా ఇబ్బంది పడేవాడు. అటువంటిది మరి కోయాన్స్ మేనేజ్మెంట్ చేసేటువంటి ఈ డయాలసిస్ వల్ల చాలా ఉపయోగపడుతూ ఉంది. ప్రత్యేకంగా మరి కోయాన్స్ మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఎడ్షల్గా 2 మిషన్లు ఇస్తున్నారు. ఆ 2 మిషన్లు కూడా స్టార్ట్ చేసుకున్నాం. దాని నిజంగా మరి పేషెంట్ చాలా వెయిటింగ్ లిస్ట్ ఎప్పటికప్పుడు స్కూల్లో సీట్లు వెయిటింగ్ లిస్ట్ లాగా, జాబ్స్ వెయిటింగ్ లిస్ట్ లాగా డయాలసిస్ కూడా మనకి జగ్గైపేట, నందిగమ్మ, అదేవిధంగా పక్కనటువంటి కోదాడ, పక్కన తెలంగాణ జిల్లా కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా వస్తూ ఉంటారు. మరి చాలా మంది పేషెంట్లు చాలా ఉపయోగపడేటువంటి ఈ యొక్క డయాలసిస్ సెంటర్ చాలా మరి నిజంగా చాలా గొప్పగా చేస్తున్న సేవకి మరి ఒకసారి హృదయపూర్వక అభినందిస్తాం. కోయాన్స్ ఇదే విధంగా స్కూల్స్ లో కూడా చాలా స్కూల్లో మిడ్ డే మీల్స్ కూడా చాలా మంది వర్షం పడతారు.